రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక్ హత్య కేసు చుట్టూ రాజకీయ వివాదం నడుస్తుంది. ఈ కేసులో ఇటీవల సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ట దెబ్బతిందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. సుమారు 1.5 కోటి మేర పరువు నష్టం పరిహారం కట్టాలంటూ కోరారు. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు పంపిన తర్వాతే వ్యవహారం హడావుడిగా మారింది. ఇదిలా ఉంటే పులివెందుల మాజీ సీఐ శంకరయ్య రిటైర్మెంట్ కు ముందు ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్యను డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆయనని డిస్మిస్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. కడప జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక్ హత్య కేసు చుట్టూ రాజకీయ వివాదం నడుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పరిణామాలు రోజు రోజుకు తీవ్రంగా మారుతా ఉన్నాయి. అటు సిబిఐ విచారణ కొనసాగుతా ఉన్నప్పటికీ కూడా సిబిఐ అధికారులను కూడా కొంతమంది ఇక్కడ బెదిరించారన్నటువంటి ఆరోపణలపై అటు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇటు సిబిఐ కోర్టులో కావచ్చు వాదనలు జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో సిఐ శంకరయ్య ఏదైతే వైఎస్ వివేక హత్య కాపాడ్డాడో ఆ సమయంలో ఆ పులివెందుల పట్టణ సిఐగా పనిచేసినటువంటి శంకరయ్య అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కొంతమంది సమక్షంలో చెరిపివేసేటువంటి సందర్భంలో అతను చూశాడని చెప్పేసి అతనిపై గతంలోనే స్థానిక ఎస్పీ కూడా కేసు నమోదు చేశారు. దీన్ని సిబిఐకి అప్పగించారు. అప్పట్లో విచారణ ఎదుర్కొంటూ గత టీడీపీ ప్రభుత్వంలో అతను సస్పెండ్ కూడా అప్పుడు గురైనటువంటి పరిస్థితి. అయితే శంకరయ్య ఇటీవల కాలంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎక్కడైతే బహిరంగ సభలు కావచ్చు, అటు ప్రచార వ్యవహారాల్లో కూడా ఆ పోలీసు అయినటువంటి సిఐ అయినటువంటి నాపై అభియోగాలు మోపారు. ఆ యొక్క సాక్ష్యాలను చెరిపివేస్తా ఉన్నటువంటి సందర్భంలో నేను సహకరించాలని చెప్పి నాపై ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నేను అతన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని చెప్పేసి ఇటీవల కాలంలో గత నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రికి కూడా నోటీసులు పంపినటువంటి వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. అటు శంకరయ్యపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ సంఘాలతో పాటు అటు ఎవరైతే ప్రభుత్వంలో కొనసాగుతా ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులంతా కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ చేపట్టినటువంటి కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ అయితే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిగా అతన్ని విధుల నుండి బహిష్కరించడమే కాదు సస్పెండ్ చేస్తూ అతన్ని పూర్తిగా బహిష్కరించినట్లు కూడా ఉత్తర్వుల్లో వెలువరించినటువంటి నేపథ్యం. శంకరయ్యపై ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణల వ్యవహారాల్లో పూర్తిగా అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమంది దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులందరికీ కూడా శంకరయ్య సహకరిస్తా ఉన్నారు. వారు చెప్పినట్లే ఆరోపణలు చేస్తా ఉన్నారని చెప్పేసి పోలీస్ శాఖ నిర్ధారించింది. ఆ విధమైనటువంటి విచారణలో వ్యవహారాలన్నీ తేలడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, అటు హోంశాఖ మంత్రితో పాటు డీజీపీకి కూడా ఈ యొక్క నివేదికను అందించారు. తదుపరి ఆదేశాలు అక్కడ నుండి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆదేశాలను అమలు పరుస్తూ కోయా ప్రవీణ్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు రేంజ్ ఎస్పీ కూడా ఈ యొక్క ఆదేశాలను ఇప్పుడు ప్రజెంట్ కర్నూలులో ఏదైతే వీఆర్ సిఐగా కొనసాగుతా ఉన్నటువంటి శంకరయ్యను పూర్తిగా కూడా అటు పాలనా పరంగా అతను బయటకు పంపినట్లు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ చేసి డిస్మిస్ ఆర్డర్స్ కూడా నిన్న పూర్తిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు శంకరయ్య కోర్టు వ్యవహారాల్లో పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కావచ్చు, అది సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో 2 రకాలుగా మాట మార్చారన్నటువంటి వాదన వినపడతా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటగా అయితే అక్కడ జరిగినటువంటి పూర్తి వ్యవహారాన్ని కూడా తాను కళ్ళ ముందరే చూశాను జరిగిందని చెప్పి ఒప్పుకున్నటువంటి శంకరయ్య ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అటు మెజిస్ట్రేట్ ఏదైతే పులివెందుల మెజిస్ట్రేట్ ముందర ఇచ్చినటువంటి ఒక సాక్ష్యంలో కూడా ఇదంతా జరిగింది హత్య వాస్తవమే, అక్కడ రక్త మడుగులు పడి ఉన్నాడని చెప్పి ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ దాన్ని ఏసీబీ అధికారులు రెండో దఫా విచారణకు పిలిచినప్పుడు
ఇదంతా కూడా ఏసీబీ వాళ్ళు నాపై ఒత్తిడి తెచ్చారు, నాతో కావాలనేటువంటి సాక్ష్యాలను చెప్పించారని చెప్పి మాట మార్చినటువంటి నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఒక ఉన్నతమైనటువంటి శాఖలో పనిచేస్తా ఉంది, ఇక రెండు విధాలమైనటువంటి వాంగ్మూలాలు ఇవ్వడం పట్ల ఇతని వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంది, ఎవరికో ప్రలోభాలు గురయ్యాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా భావిస్తా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు శంకరయ్య డిస్మిస్ అనేటువంటి వ్యవహారం అయితే ఒక పెద్ద చర్చ వ్యవహారంగా మారిందని చెప్పి భావించవచ్చు రచన. యూసుఫ్, మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు పంపిన తర్వాత చాలా హడావిడిగా మారిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వ్యవహారం. మరి ఇప్పుడు క్షమాపణలు చెప్పాలంటూ, అలాగే 1.5 కోటి మేరకు పరువు నష్టం పరిహారం కట్టాలంటూ కూడా చాలా డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది మరి శంకరయ్య. మరి దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పూర్తిగా కూడా ప్రభుత్వం అయితే ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కాబడ్డాడో ఆ సందర్భంలో నారావారి రక్త చరిత్ర అన్నటువంటి ఒక పెద్ద పబ్లిసిటీ అయితే జరిగింది, ఇదంతా ప్రజల్లోకి వెళ్ళింది. ఈ వ్యవహారాన్ని ఎంత తక్కువగా ప్రభుత్వం ద్వారా ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుంది, అంతా కూడా న్యాయపరంగా న్యాయశాఖ చూసుకోవాలి. ఇటు చంద్రబాబుకు పంపించినటువంటి నోటీసులు కావచ్చు, ఆ ప్రభుత్వంపై వేస్తా ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, వాటన్నిటికి కూడా న్యాయస్థానంలోనే న్యాయపరమైనటువంటి వ్యవహార శైలిలోనే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా సంసిద్ధమైంది. ఇటు ఎవరైతే మాజీ మంత్రిగా కడప జిల్లాలో కొనసాగారో ఆ వివేకానంద రెడ్డి అత్యంత సన్నిహితంగా అందరితో ఉండేవాడు. అతనికి ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా అతనితో శత్రుత్వం పెంచుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి హత్య కాబడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో అప్పుడు కొనసాగినటువంటి ఆదినారాయణ రెడ్డి కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, వీరందరిపై కూడా అభియోగాలు మోపారు. వారంతా కూడా టీడీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు. అదంతా కూడా టీడీపీకి భారీ స్థాయిలో డ్యామేజ్ కలిగించింది. కాబట్టి ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి, న్యాయపరంగానే ఇదంతా న్యాయస్థానంలోనే ఎదుర్కోవాలని చెప్పేసి చంద్రబాబు కూడా తగిన ఆదేశాలు ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఇటు టీడీపీ పార్టీ నాయకులకు కూడా ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క సునీత కూడా ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలి, అసలైనటువంటి నిందితులను అరెస్టు చేయాలని చెప్పి నిన్న మొన్న జరిగినటువంటి విచారణకు కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అదే కోర్టుకు జగన్ కూడా అక్రమాస్తుల కేసులో హాజరైనటువంటి నేపథ్యంలో అతన్ని పలకరించకుండా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నటువంటి ప్రతి చర్య కూడా అటు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చకుండా పోలీస్ శాఖకు ఉన్నటువంటి ఆ ఖ్యాతిని అలాగే నిలబెట్టాలన్నటువంటి కోణంలోనే ముందు కొనసాగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా న్యాయ నిపుణుల సలహాల మేరకే ఈ యొక్క న్యాయస్థానాల్లో కొట్టాలని చెప్పేసి చంద్రబాబు కూడా ఇప్పటికే తెలియజేసినట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ యూసుఫ్.